హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, టెక్స్ట్ బుక్ అనే కంపెనీ నుంచి అయితే మరొక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే మీకోసం తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఇక్కడ జాబ్ రోల్ చూసుకుంటే ఫ్రీలాన్సర్ ట్రాన్స్లేటర్. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంగ్లీష్ టు తెలుగు అంటే ఏ విధంగా ఉంటుందంటే ఈ జాబు. ముందుగా టెక్స్ట్ బుక్ అనే కంపెనీ గురించి చెప్తున్నా, వినండి జాగ్రత్తగా. ఫ్రెండ్స్, ఈ టెక్స్ట్ బుక్ అనే కంపెనీ మనం గవర్నమెంట్ ఎగ్జామ్స్ కావచ్చు, ప్రైవేట్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏమన్నా మనం ఏదైనా జాబ్కి అప్లై చేసుకున్నప్పుడు మనకు అసెస్మెంట్ అటెంప్ట్ చేస్తారు కదా, అవన్నీ వీళ్ళే ఫ్రెండ్స్ మనకు చేసేది. వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హాయ్ చెప్పండి, వాళ్ళ కంపెనీకి. లేని వాళ్ళు మీ ఇష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, ఆ ఎగ్జామ్ ఏ విధంగా ప్యాటర్న్ అనేది వాళ్ళనే మనకి మోటివేట్ మొత్తం వాళ్ళనే చేసేది. ఇక్కడ కంపెనీ గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ అప్డేట్ మిస్ అయిన వాళ్ళు ఛానల్ని ఓపెన్ చేసి అక్కడ వ్యూ ఛానల్ పైన ప్లేలిస్ట్లోకి వెళ్ళి లాస్ట్ అప్డేట్ని అయితే చూసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇక్కడ మన రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే ఫ్రెండ్స్, సింపుల్ ఏదైనా కావచ్చు. మనకి మ్యాథమెటిక్స్, కంప్యూటర్ కావచ్చు, లాజికల్ రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ చెప్పాను కదా ఫ్రెండ్స్. మొత్తం మనకి ఆన్లైన్ ఎగ్జామ్ కావచ్చు, గవర్నమెంట్ ఎగ్జామ్, ప్రైవేట్ ఎగ్జామ్ కావచ్చు, మొత్తం ఈ విధంగా మనకు మ్యాథమెటిక్స్, కంప్యూటరు, లాజికల్ రీజనింగ్, జనరల్ నాలెడ్జే ఉంటాయి మనకి మామూలుగా గవర్నమెంట్ జాబ్స్లో. వీటిని ఏం చేయాలంటే మనం వాళ్ళు ఇంగ్లీష్లో ఇచ్చింటారు, తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలి. అంతే సింపుల్ ఫ్రెండ్స్ జాబ్. దీనికి మీకు కావాల్సిన స్కిల్స్ చూసుకుంటే మంచిగా ఇంగ్లీష్ రావడం రావాలి, అలాగే తెలుగులో టైపింగ్ చేయడానికి రావాలి. 1 మినిట్కి 40 వర్డ్స్ అయితే టైప్ చేయగలగాలి ఫ్రెండ్స్. దీనికంటూ ఎటువంటి కిట్ అయితే మీకు ఇవ్వరు, మీరే ఓన్గా అయితే ల్యాప్టాప్, డెస్క్టాప్ మీరే ఆ మెటీరియల్స్ మొత్తం మీరే తీసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ 12th, ఎనీ డిగ్రీ, ఎనీ డిప్లొమా, ఎనీ బీటెక్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. ఏజ్ వివరాలు ఏమి ఇవ్వలేదు. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ శాలరీ ఎక్స్పెక్టేషన్ అంటే ఏం చెప్పలేం. ఇది ఒక పార్ట్ టైం జాబ్ కాబట్టి ఫుల్లీ రిమోట్, ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు అని చెప్పారు. ఇక దీని గురించి మాట్లాడితే మనకు శాలరీ మ్యాక్సిమం 15 to 20, 25 వరకు అయితే రావచ్చు అని చెప్పగలను ఫ్రెండ్స్. ఎందుకంటే టాస్క్ ఉంటాయి, ఆ టాస్క్ని అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అంతకుమించి ఇక్కడ ఏముండదు. ఇక అప్లై చేసుకునే విధానం చూసుకుంటే నీకు ఇక్కడ చూపిస్తాను, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఈ విధంగానే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోండి, అప్లై ఫామ్ అయితే క్లారిటీగా ఒకసారి చూసుకోండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, రెజ్యూమ్ అయితే వాళ్ళు అడిగిన విధంగా మొత్తం అయితే ఇచ్చేయండి. కైండ్లీ మెన్షన్ ది గవర్నమెంట్ ఎగ్జామ్స్ వీ హ్యావ్ అపేర్డ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. ఫ్రెండ్స్, మీరు ఏదైనా గవర్నమెంట్స్కి అపేర్ అయ్యింటే ఆ ఎగ్జామ్ అయితే ఇక్కడ రాసేయండి. ఇక్కడ డిడ్ యూ నో తెలుగు టైపింగ్ ఎస్ అని చేయండి. సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేశారంటే మెయిల్ ద్వారా అయితే ఒక మెసేజ్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం మర్చిపోకుండా మాకు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.